శ్రీరామనవమి హిందువులకు పవిత్రమైన పండుగ. ఇది శ్రీరాముని జన్మదినంగా భావించబడుతుంది. రాముడు ధర్మస్వరూపుడు, నిజాయితీ, న్యాయం, మర్యాదకు ప్రతీక. ఈ రోజున సీతారాముల కళ్యాణోత్సవాలు, ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తారు. పానకం, వడపప్పు, చలిమిడి వంటి ప్రసాదాలు సమర్పిస్తారు. శ్రీరాముని జీవితం మానవులకు ఆదర్శంగా నిలుస్తుంది. శ్రీరామనవమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి. ఈరోజు పరమ ధర్ముడైన శ్రీరాముడు భూలోకానికి అవతరించిన పవిత్ర దినంగా భావించబడుతుంది. ఇది చైత్ర శుద్ధ నవమి నాడు జరుగుతుంది. శ్రీరామనవమి ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక దినం. ఈరోజు భగవంతుడైన శ్రీరాముడు అయోధ్యలో రాజా దశరథుడికి జన్మించిన రోజు. ఆయన జన్మదినాన్ని దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగ కేవలం ఒక ఆచార పద్ధతి మాత్రమే కాదు, ధర్మం, న్యాయం, కర్తవ్య పరాయణతలకు నిదర్శనంగా నిలిచిన శ్రీరాముని జీవితాన్ని స్మరించుకునే అవకాశం కూడా. శ్రీరాముడు హిందూ ధర్మంలో మర్యాద పురుషోత్తముడుగా పరిగణించబడతాడు. ఆయన జీవితం ఓ ఆదర్శంగా నిలిచింది. ఒక కుమారుడిగా, అన్నగా, భర్తగా, రాజుగా ఆయన తలుక్కున వెలిగిన మార్గం మనకు మార్గదర్శకంగా ఉంటుంది. రామాయణ గాథ శ్రీరాముని జననం నుంచే ప్రారంభమై సీతమ్మ వారిని పరిచయం చేసుకుని రాక్షస సంహారాన్ని చేసి ధర్మాన్ని స్థాపించిన తీరు ఆదర్శప్రాయమైంది. ఈ పండుగ సందర్భంగా భక్తులు ఉపవాసం చేస్తారు. సీతారాముల కళ్యాణోత్సవం జరుపుకుంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. రామునికి ఇష్టమైన పానకం, వడపప్పు, చలిమిడి వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. భద్రాచలం, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాల్లో ఈరోజు లక్షలాది మంది భక్తులు చేరి దర్శనాన్ని పొందేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. శ్రీరామనవమి విశిష్టతను గ్రహించడం అంటే మన జీవితంలో ధర్మబద్ధత, నైతికత, నిస్వార్థత లాంటి విలువలను గౌరవించటమే. ఇది కేవలం ఒక పండుగ కాదు, జీవన శైలి కూడా. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన CRDA 46వ అథారిటీ సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మిగిలిన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి సారించారు. రాజధాని నిర్మాణం కోసం అవసరమైన నిధులను వివిధ రూపాల్లో సమీకరించేందుకు CRDA కమిషనర్కు అనుమతిచ్చారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో CRDA 46వ అథారిటీ సమావేశం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అవసరమైన మిగిలిన నిధులు వివిధ రూపాల్లో సమీకరించేందుకు CRDA కమిషనర్కు అనుమతిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా మిగిలిన అవసరమైన నిధులను వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సమీకరించేందుకు CRDA కమిషనర్కు అనుమతి ఇచ్చింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఆమోదం తెలిపిన అథారిటీ L1గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టేషన్ ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. అసెంబ్లీ బేస్మెంట్ ప్లస్ G+3+ ఫ్యూయింగ్ ప్లాట్ఫామ్లు ప్లస్ మనోరమిక్ వ్యూ, బిల్డప్ ఏరియా 11.22 లక్షల చదరపు అడుగులు, ఎత్తు 250 మీటర్లు. అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లలో L1గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. హైకోర్టు బేస్మెంట్ ప్లస్ G+7 అంతస్తుల్లో నిర్మాణం, బిల్డప్ ఏరియా 20.32 లక్షల చదరపు అడుగులు, ఎత్తు 55 మీటర్లు కాగా L1గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను, సరుకులను పరిశీలించారు. నందిగామ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముప్పాళ్ల గ్రామంలో ఉన్న బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్, పాఠశాలలో ఉన్న విద్యా వాతావరణాన్ని సమీక్షించారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, శుభ్రత, భోజనాల నాణ్యత వంటి అంశాలను ముఖ్యమంత్రి పక్కపక్కన పరిశీలించారు. అధికారులు విద్యార్థులకు విద్యాభ్యాసానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై సీఎం అభినందనలు తెలియజేశారు. విద్యార్థులతో ముచ్చటించిన చంద్రబాబు వారి అభిప్రాయాలు, అవసరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు భవిష్యత్తు పట్ల ఉన్న స్పష్టత, ఆత్మవిశ్వాసం చూసి ఆయన ప్రశంసలు కురిపించారు. హాస్టల్లోని కిచెన్, డైనింగ్ హాల్ను కూడా పరిశీలించిన ముఖ్యమంత్రి అక్కడ ఇచ్చే భోజనం నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందుతున్నాయని విద్యార్థులు చెప్పిన విషయాలు ఆయనకు సంతృప్తిని కలిగించాయి. చదువు మాత్రమే జీవితాన్ని మారుస్తుందని ముఖ్యమంత్రి విద్యార్థులకు హితవు చెప్పారు. బాగా చదువుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని వారిని ప్రోత్సహించారు. స్కూల్ బాగుందా? ఫుడ్ బాగుందా? టీచర్స్ బాగా చదువు చెప్తున్నారా? చెప్పమని చెప్పారా? లేదా? మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. గుడ్ చిల్డ్రన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడ్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నావా? గుడ్ అమ్మా, నమస్కారం అమ్మా.
ఎన్నో క్లాస్ అమ్మా నువ్వు? సెవెంత్. నువ్వమ్మా? సెవెంత్. అందరూ 7th క్లాస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఓకే బాయ్, సీ యూ. బాగా చదువుకుంటారు, మీ స్కూల్కి పేరు తెస్తారు, మీ అమ్మ నాన్న కూడా పేరు తెస్తారు, ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారు. నమ్మకమేనా? ఓకే అమ్మా, బాయ్ బాయ్, గుడ్ లక్. పీఠాపురం నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 40 లక్షలకు పైగా నిధులను ఎమ్మెల్సీ కె నాగబాబు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సాయం కోసం వచ్చిన ప్రతి దరఖాస్తుపైన పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరితగతిన సాయం అందేలా చర్యలు తీసుకున్నారని నాగబాబు వివరించారు. పీఠాపురం నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 40 లక్షలకు పైగా నిధులను లబ్ధిదారులకు అందజేశారు. చికిత్స కోసం ఆర్థిక సాయం కావలసిన అనేక మంది దరఖాస్తు చేసుకోగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో నిధులు మంజూరయ్యాయి. మొత్తం 45 మందికి ఈ సాయం లభించింది. చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు నాగబాబు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ సాయం కోసం వచ్చిన ప్రతి దరఖాస్తుపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరితగతిన సాయం అందించేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లు త్వరలో చట్టమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డులో మాత్రమే సవరణ చేశారని, మతపరమైన అంశంలో కేంద్రం ఏమీ చెప్పలేదని అన్నారు. ముస్లింల మతపరమైన స్వేచ్ఛలో తలజూర్చలేదని ఆమె స్పష్టం చేశారు. బాబు జగ్జీవన్ రామ్ చూపిన మార్గంలో అట్టడుగు వర్గాలను వృద్ధిలోకి తెచ్చేలా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి అన్నారు. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 పౌరసత్వం బిల్లు లాంటివి చేసిందని గుర్తు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు త్వరలో చట్టమవుతుందని పేర్కొన్నారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పురంధరేశ్వరి పాల్గొని మాట్లాడారు. అప్రజాస్వామికంగా వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారని సోనియా గాంధీ అన్నారని పురంధరేశ్వరి విమర్శించారు. సోనియా ఆ సమయంలో రాజ్యసభలో ఉన్నారో లేదో తెలియదని, రాహుల్, ప్రియాంక కూడా కనిపించలేదు అన్నారు. వక్ఫ్ బిల్లు ఏప్రిల్ 3న లోక్సభలో, 4న రాజ్యసభలో పాస్ అయిందని చెప్పారు. అల్లా మీద విశ్వాసంతో ధార్మిక కార్యక్రమాలకు భూమిని ఇస్తే అది వక్ఫ్ అవుతుందని పురంధరేశ్వరి పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డులో మాత్రమే సవరణ చేశారని, మతపరమైన అంశాల్లో కేంద్రం ఏమీ చెప్పలేదని అన్నారు. ముస్లింల మతపరమైన స్వేచ్ఛలో తలదూర్చలేదని స్పష్టం చేశారు. 2013లో ఎన్నికలకు కొన్ని నెలల ముందు వక్ఫ్ బోర్డును సవరణ చేశారని అన్నారు. మైనారిటీలలోనే విభజన తీసుకువచ్చేలా 2013లో యూపీఏ ప్రభుత్వం చేసిందని అన్నారు. 9.5 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ కలిగి ఉందని, రైల్వే, డిఫెన్స్ తర్వాత అంత ఎక్కువ భూమి కలిగి ఉన్నది వక్ఫ్ మాత్రమేనని తెలిపారు. వక్ఫ్ బోర్డు వద్ద ఉన్న భూములు సరిగ్గా వినియోగించితే మైనారిటీల ఇబ్బందులు దూరం చేసే అవకాశం ఉందని అన్నారు. వక్ఫ్ బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారని చెప్పారు. ఆర్టికల్ 14ను అనుసరించే సవరణలు చేశారని పురంధరేశ్వరి వెల్లడించారు. ఇవన్నీ కూడా ఏళ్ల తరబడి మనం మాట్లాడుకుంటూ వస్తున్నామే కానీ ఎవరూ సాహసించలేదు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఆ అసాధ్యాలన్నింటినీ కూడా సుసాధ్యం చేసింది అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నటువంటి విషయం. దానిలో అంతర్భాగమే మొన్న లోక్సభలో మరియు నిన్న రాజ్యసభలో పాస్ అయినటువంటి వక్ఫ్ సవరణ బిల్ చట్టం. దీన్ని కూడా ఎవరు సాహసించలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అందరూ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి లోబడి కార్యక్రమాలు చేస్తూనే వచ్చారే కానీ నిజంగా సమాజంలో ఏ మార్పులు తీసుకొని వస్తే ఆ వర్గం వారికి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయం మీద తక్కువగా రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ధైర్య సాహసాలతోటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని తీసుకురావడం జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు నిషేధిత కొకైన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల క్రితం మంగళగిరి గ్రామీణ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విజయవాడలో కొకైన్ విక్రయిస్తున్న ముఠాతో వీళ్లకి సంబంధం ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో తనిఖీలు నిర్వహించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు ఓ వ్యక్తి వద్ద నిషేధిత 7 గ్రాముల కొకైన్ను, 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్లోని డిలైట్ డాబా వద్ద పోలీసులు సోదాలు నిర్వహించి భారీగా గంజాయి మరియు ఎండిఎం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం సుమారు 1200 గ్రాములు గంజాయి, 8.7 గ్రాములు ఎండిఎం స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో 4 ముద్దాయిలను అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నారు. సోషల్ మీడియా ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా గంజాయి అక్రమ విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి గంజాయి తీసుకువచ్చి మంగళగిరిలోని డిలైట్ డాబా వద్ద అమ్మకాలు చేసే సమయంలో పోలీసులకు సమాచారం అందగా వెంటనే దాడులు నిర్వహించారు. ఈ గంజాయి వ్యాపారంలో ప్రధానంగా యూనివర్సిటీ మరియు కళాశాల విద్యార్థులే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని క్రైమ్ అడిషనల్ ఎస్పీ రవికుమార్ తెలిపారు. మనకి ప్రజెంట్ 8.71 గ్రామ్స్ ఆఫ్ MDMA చాలా కాస్ట్లీగా డ్రగ్, చాలా పవర్ఫుల్ సింథటిక్ డ్రగ్ అంటారు దాన్ని. ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన డ్రగ్ అది దొరికింది. అలాగే అది కాకుండా 1200 గ్రామ్స్ ఈ 4 వ్యక్తుల నుంచి 1200 గ్రాములు డ్రైడ్ గాంజా మనకి దొరకడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో ఇంకా మనకి 2 అరెస్ట్ పెండింగ్ ఉంది. ఆ 2 అరెస్టులు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ 2ని అరెస్ట్ చేసే క్రమంలో ఇంకేదైనా మనకి ఇన్పుట్ వస్తే, ఇంకేదైనా ఫర్దర్ లీడింగ్ ఫ్లో వస్తే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క కేసులో మనకి ఒక బైక్ కూడా, KTM బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏదైతే మనకి పట్టుకోవడానికి ప్రాథమికంగా మనకి రూరల్ సర్కిల్ CA గారు శ్రీనివాసరావు గారు, అలాగే SI గారు వెంకటేశ్వరరావు గారు, HC శ్యామ్ కుమార్, HC శేఖరరావు, అలాగే HC చల్మలరావు అండ్ PC సాగర్ బాబు, ఈ 6 కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. వీళ్ళందరికీ కూడా SP గారు అభినందనలు తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ మంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన ఘటన వైసీపీ పాలనలో జరిగిన దారుణ నిర్లక్ష్యానికి నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు. పోలవరంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని పీతల సుజాత వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల జీవనాడిగా నిలిచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ మంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం పనులు గణనీయంగా పురోగమిస్తున్నాయని ఆమె తెలిపారు. గతంలో టీడీపీ హయాంలో 72% పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో 11,762 కోట్లు ఖర్చవుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో కేవలం 4,167 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని, చేసిన పనుల నాణ్యత కూడా దిగజారిందని అన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన ఘటన వైసీపీ పాలనలో జరిగిన దారుణ నిర్లక్ష్యానికి నిదర్శనమని సుజాత తీవ్రంగా విమర్శించారు. జగన్ ప్రభుత్వం పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, నీతి ఆయోగ్ కూడా ఈ తప్పిదాన్ని జగన్ ప్రభుత్వమే చేసిందిగా నిర్ధారించిందని పేర్కొన్నారు. పోలవరానికి కేంద్రం 12,157 కోట్లు మంజూరు చేసి మొదటి విడతగా 5,050 కోట్లు విడుదల చేసిన విషయాన్ని సుజాత వెల్లడించారు. ఇది చంద్రబాబు కృషి, పట్టుదల, చొరవ వల్లే సాధ్యమైంది. ఆయన ఇప్పటికే 3 సార్లు పోలవరం పర్యవేక్షించారు. గత పాలనలో 82 సార్లు ప్రాజెక్టును పర్యటించి అనేక సార్లు సమీక్షలు జరిపారు అని పేర్కొన్నారు. 2014-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 11,762 కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తే, మరి జగన్ గారి గవర్నమెంట్లో 4,167 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. అది కూడా 3% మాత్రమే వర్క్స్ జరిగాయి. తెలుగుదేశం పార్టీ టైంలో 72% పనులు పూర్తి చేసినటువంటి ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3% వర్క్స్ జరిగాయి. అది కూడా చాలా నాసిరకంగా, ఎక్కడ వేశారో కూడా మట్టి తెలియని పరిస్థితుల్లో దోచేశారు. ఎంత దారుణం అంటే మొత్తం డయాఫ్రమ్ వాల్ కూడా కొట్టుకుపోయిందంటేనే ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన పనులు ఎంత నాసిరకంగా చేశారో ఆ 3%లో అయినా సరే ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి, గుర్తుకు తెచ్చుకోవాలనేసి కూడా నేను కోరుతున్నాను. విజయవాడలో జాక్ మూవీ టీం సందడి చేసింది. ఏప్రిల్ 10న తమ చిత్రం విడుదల కానుందని, కామెడీ, లవ్, యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని చిత్ర కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ తెలియజేశారు. ఇంటర్వెల్ సన్నివేశాలు ఉత్కంఠకు గురిచేస్తాయని, తమ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. జాక్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా హీరో జొన్నలగడ్డ సిద్ధు, హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత DVS ప్రసాద్ విజయవాడలో సందడి చేశారు. ఓ ప్రముఖ హోటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. జాక్ మూవీ స్టోరీ విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యానని, హీరోయిన్తో ఆ మూవీలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని పేర్కొన్నారు. కామెడీ, లవ్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని, ఇంటర్వెల్ సన్నివేశాలు ఉత్కంఠకు గురి చేస్తాయని చెప్పారు.
హీరోయిన్ వైష్ణవి చైతన్య వేసే పంచులు ఈ మూవీలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని పేర్కొన్నారు. టిల్లు క్యూబ్ తెలుసు కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అన్నారు. ఈ చిత్రానికి 3 సంగీత దర్శకులు పనిచేశారని, ఒక్కొక్క పాట చాలా డిఫరెంట్గా ఉంటుందని అన్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ వచ్చినందుకు ఇవాళ విజయవాడకి ప్రతిసారి ఫిల్మ్ ప్రమోషన్కి వచ్చినప్పుడు చాలా వామ్గా రిసీవ్ చేసుకుంటారు. ఇంతకుముందు రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా చాలా బాగా ఆడాయి ఇక్కడ విజయవాడలో. టిల్లు స్క్వేర్కి మీరు అందరు చాలా చాలా లవ్ చూపించారు విజయవాడ నుంచి. జాక్ కూడా అంతే బాగా రిసీవ్ చేసుకుంటారు, అంతే ఎఫెక్షన్ చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతరం హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ హీరో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జాక్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుందని, బేబీ మూవీకి జాక్ మూవీకి సంబంధం లేదని అన్నారు. 2 డిఫరెంట్ జోనర్లు అని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు. మా జాక్ సినిమా ప్రమోషన్ కోసం మేము విజయవాడకు వచ్చాము ఇవాళ. చాలా హ్యాపీగా ఉంది మా జాక్ విషయాలు ఇంకా మా ప్రమోషన్స్ అంతా మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు. జాక్ ఏప్రిల్ 10కి థియేటర్స్లోకి వస్తుంది. జాక్లో మీరు చాలా డిఫరెంట్ స్టోరీని చూడొచ్చు. చాలా ఫన్గా, ఎంటర్టైనింగ్గా, ఎక్సైటింగ్గా ఉండబోతుంది. ఇప్పటి వరకు మాకు జాక్ ప్రమోషన్స్కి అంతా చాలా సపోర్ట్ అండ్ లవ్ వచ్చింది. ముందు కూడా రిలీజ్కి కూడా అదే సపోర్ట్ మీ నుంచి వస్తుందని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అనంతరం నిర్మాత BVSN ప్రసాద్ మాట్లాడుతూ ఈ చిత్రం ఖచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ అందుకోబోతోందని పేర్కొన్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారని, ఆయన చెప్పిన కథ నచ్చిన వెంటనే ఈ చిత్రం తీయటానికి ముందుకు వచ్చారని, పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తే ఖచ్చితంగా ఆయనతో కూడా చిత్రాన్ని తీస్తామని అన్నారు. సిద్ధు డిఫరెంట్ కోణంలో ప్రేక్షకులకు కనిపిస్తారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా జాక్ ప్రమోషన్ల కోసం విజయవాడ మీ అందరి ముందుకు వచ్చాం. ఈ సినిమాని మొత్తం అందరూ కలిసి బాగా తీశారు. మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇందులో ఇప్పుడే చెప్పిన హీరో ఆల్రౌండర్గా అన్నీ చేసుకున్నాడు బాగాను. సినిమా మంచి హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై వైఎస్ఆర్సీపీ డ్రామాలాడుతూ ముస్లింలను మోసం చేస్తోందని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ సూచించిన సవరణల ప్రకారమే బిల్లులో మార్పులు జరిగాయని, అందుకే లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా టీడీపీ అనుకూలంగా ఓటు వేసిందని తెలిపారు. రాష్ట్రంలో 65,000 వక్ఫ్ ఆస్తుల్లో సగానికి పైగా వైసీపీ హయాంలో కబ్జాకు గురయ్యాయని, ఇది యథాస్థితిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ స్పష్టంగా ప్రతిపాదించిందన్నారు. వక్ఫ్ చట్టం సవరణ బిల్లుపై వైఎస్ఆర్సీపీ డ్రామాలు ఆడుతూ ముస్లింలను మోసం చేస్తోందని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి మండిపడ్డారు. ముస్లిం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూ రాజకీయ లబ్ధి కోసం వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో దీపక్ రెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజున అర్ధరాత్రి వరకు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఎంపీలతో చర్చలు జరిపారని తెలిపారు. ముస్లింల హక్కుల పరిరక్షణకు సంబంధించి 3 కీలక సవరణలు చేస్తేనే బిల్లుకు మద్దతు ఇస్తామని స్పష్టంగా చెప్పినట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీ సూచించిన సవరణల ప్రకారమే బిల్లులో మార్పులు జరిగాయని, అందుకే లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా టీడీపీ అనుకూలంగా ఓటు వేసిందని తెలిపారు. వాస్తవానికి ముస్లింల హితమే తనకెంతో ముఖ్యమని టీడీపీ ఎప్పటి నుంచో నిరూపించుకుంటోందని చెప్పారు. ముస్లింలను నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. CAA వచ్చినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడి చివరికి పార్లమెంటులో అనుకూలంగా ఓటు వేసిన జగన్ ఇప్పుడు వక్ఫ్ బిల్లుపై కూడా అదే మోసం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో మీకు గుర్తుందా, CAA వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి అనేక ముస్లిం సంఘాల దగ్గర ముస్లింస్ దగ్గరికి పోయి మేము దానికి సపోర్ట్ చేయము అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పి అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు మళ్ళా పార్లమెంట్ లో పోయి దానికి ఓటు వేయటం జరిగింది. అంటే ఒకసారి ఆల్రెడీ మోసం చేశారు, ఈసారి నమ్మక ద్రోహం చేశారు. రాజ్యసభలో వెన్నుపోటు పొడిచారు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎంపీలు వ్యతిరేకంగా దీనికి వ్యతిరేకంగా వేస్తామని చెప్పి అక్కడ అనుకూలంగా ఓటు వేశారు. ఏ విధమైన సవరణలు కూడా వాళ్ళ సైడ్ నుంచి కోరలేదు, ముస్లిం పక్షాన నిలవలేదు. దయచేసి ఇది గమనించాలి. తమాషా ఏంటంటే ఈ విధంగా మీరు తప్పు చేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిలదీస్తే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొందరు ఎంపీలు క్రాస్ ఓట్ చేశారు అన్నారు. మీరు ఒప్పుకున్నారు కదా తప్పని చెప్పి. ఒప్పుకున్నప్పుడు ఎందుకు ఆ ఎంపీల మీద మీరు యాక్షన్ తీసుకోవటం లేదు? ముస్లింని మోసం
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవ సంఘాలు పాస్టర్లు సంయమనం పాటించాలని పాస్టర్స్ జేఏసీ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్ సూచించారు. వారు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల వలన ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం చేస్తున్న ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టే అవకాశాలున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయవద్దని అభ్యర్థించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్ ఆధ్వర్యంలో శనివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబర్ట్ సునీల్ మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై అనేక మంది పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు యూట్యూబ్ ఛానల్స్లో ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో క్రైస్తవ సంఘాలు పాస్టర్లు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు సంయమనం పాటించాలని తెలిపారు. పూర్తి ఆధారాలు లేకుండా ప్రవీణ్ పగడాల మృతిపై విశ్లేషణలు చేయవద్దని పేర్కొన్నారు. క్రైస్తవ మతం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పూర్తి ఆధారాలతో హోమ్ మినిస్టర్ని కలిసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. అన్ని జిల్లాల ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి, హోంమంత్రిని కలిసి ప్రవీణ్ పగడాల మృతి పట్ల నిజ నిర్ధారణ కమిటీ వేయవలసిందిగా కోరతామని చెప్పారు. పాస్టర్స్ జేఏసీ తరపున, పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ తరపున మరి మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోని కోరుకునేది ఏంటంటే కొద్దిగా సమన్వయం పాటిద్దాం, కొంత సమయం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అందరం ఎదురు చూస్తున్నాం. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు దయచేసి, అలాగే పోలీసు వారు తప్పకుండా మరి దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా నేను కోరుకునేది ఏంటంటే కొద్దిగా కొంత సమన్వయం పాటిద్దాం. ఈ సమన్వయ లోపం వల్ల పాస్టర్సు కొంతమంది వ్యక్తిగతంగా మరి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం, వాళ్ళని రిమాండ్కు పంపించడం కూడా జరిగింది. నేను కొన్ని వార్తల్లో చూశాను, రాజమండ్రిలో ఒక 4-5 పాస్టర్స్ని రిమాండ్కు పంపించారని. మరి వాళ్ళకి కూడా లీగల్గా మనం సహాయం అందించడానికి ముందుకున్నాం. కానీ ఇటువంటి పరిస్థితులు తేకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మా ఏపీ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ తరపున మనం లీగల్గా కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బందర్ రోడ్ అశోక్ నగర్లోని నారాయణ స్కూల్లో ఈకిడ్జ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణ స్కూల్స్ ఆర్ఎండి మారియా పాట్రిక్, ఏజీఎం మురళీకిషోర్ హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు విద్యార్థుల భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేయటం కోసం మంచి ప్రేరణగా నిలుస్తుందన్నారు. విద్యార్థుల జీవితంలో ఈ రోజు ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శివసాయినాథ్, ఈ చాంప్స్ కోఆర్డినేటర్ జహూర్ ఫాతిమా, ఆర్ఐ రాజేష్, వైస్ ప్రిన్సిపల్ రాజశ్రీతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులను సర్టిఫికెట్లతో పాటు మెడల్స్ అందించి సత్కరించారు. It's honor to be here for the graduation day of pre-primary children, and it's our first year at Ashok Nagar. We are so proud that our children are ready to fly with a theme. And on this day, our children emotionally, physically, mentally and intellectually are grown so far better that they are ready to take off their wings and step into the next new dimension of their life. Not only this, they are so strong that they are ready to take off the flight. With the help of our teachers, our staff, principal, AGM, coordinator, our children have grown to that height that it's a wonderful them to see them flying in their career to the new dimension to the eChamps department. Thank you. ఈ చిన్న పిల్లలు వాళ్ళ యొక్క భారీ భవిష్యత్ పునాది కోసం వేసుకునే ఒక బలమైన పయనాన్ని ప్రారంభించడానికి కావాల్సిన ఒక స్ఫూర్తివంతమైన ప్రయత్నంగా దీన్ని భావించవచ్చండి. ఎస్పెషల్లీ మా నారాయణ మేనేజ్మెంటు ఈ విద్యార్థులు ఈ ఇయర్ మొత్తం కూడా హౌ దే హ్యావ్ గ్రూమ్డ్ దెమ్సెల్ఫ్ అన్నది ఒక బ్యూటిఫుల్గా ఈరోజు పోర్ట్రేట్ చేయడంతో పాటుగా వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళ దీర్ఘకాలంలో వాళ్ళ ఉన్నత విద్యను అభ్యసించేదాకా ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ డేలో వచ్చే ఈ ఏదైతే గ్రాడ్యుయేషన్ యాక్టివిటీస్లో వాళ్ళకి ఒక మెమరబుల్గా వాళ్ళని రాబోయే 15 ఏళ్ల వాళ్ళ విద్యా జీవితంలో ఇంకా ఉత్సాహంగా పురోగమించడానికి కావాల్సిన ఉత్సాహాన్ని అందించే విధంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
తనపై కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగి దాడికి పాల్పడ్డారని వన్ టౌన్ పరిధిలోని పీనా మహమ్మద్ వీధికి చెందిన ఓ షాపు యజమాని మానుకొండ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక కార్యకర్తగా జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని, తన కుటుంబం ఆపదలో ఉంది, రక్షణ కల్పించాలని జనసేన నాయకులు పోలీసులను ఆశ్రయిస్తే కనీసం పట్టించుకోకపోగా తిరిగి మాపైనే కేసులు పెట్టిస్తున్నారని శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యారు. నగరంలోని వన్ టౌన్ పరిధిలోని పీనా మహమ్మద్ వీధిలో మానుకొండ శ్రీనివాస్ అనే షాపు యజమాని విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గత అర్ధరాత్రి 40 మంది వీధి రౌడీలు దాడి చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి గాయపరిచారని తెలిపారు. దీంతో పాటు తన దగ్గర ఉన్న మొబైల్ ఫోను, పర్సును బలవంతంగా లాక్కొని పోయారని శ్రీనివాస్ చెబుతున్నారు. గత 40 సంవత్సరాలుగా ఈ వీధిలో వ్యాపారం చేసుకుంటున్న తనపై షాపు స్థల యజమాని మద్దుల దామోదరం అర్ధరాత్రి సమయంలో జేసీబీలు తీసుకువచ్చి దుకాణాన్ని కూల్చివేశారని చెప్పారు. ఈ వ్యవహారంపై వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం జరగకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కోర్టుకు వెళ్లినట్లు తెలుసుకుని దాడి చేశారని తెలిపారు. రాత్రి పొద్దున్నే రిటర్న్గా నేను కంప్లైంట్ చేసి వచ్చాను సార్. ఎఫ్ఐఆర్ తీసుకోవాలి వెళ్ళి నేను వాళ్ళు చేశాను. ఏమీ లేదు, రాసి ఇవ్వండి అన్నారు, అంతవరకేనండి. రాసి ఇచ్చి వచ్చానండి. పొద్దున్న వచ్చారు కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చి చూశారు, ఒకసారి స్టేషన్కి రండి అన్నారు. నేను కోర్టు పని మీద కోర్టుకు వెళ్ళి ఇప్పుడే వచ్చానండి. అది సార్ జరిగింది. 40 మంది పైగా దాడి అన్నీ ఉన్నాయండి మా దగ్గర. పోలీసులకు చూపించామండి. పోలీసు వాళ్ళు పొద్దున వచ్చారు, చూపించామండి. చూశారు, వాళ్ళకు చూసి తీసుకున్నారు. రైటర్ గారు వచ్చారు, తీసుకున్నారు. 7గురిని పట్టుకొని అప్పచెప్పామని స్టేషన్లో అప్పగించాం తెల్లారుజామున. అది అసలు మాకు ప్రాణహాని ఉందండి. మా షాపులు మమ్మల్ని కట్టుకొని ఇవ్వట్లేదండి. ఇప్పుడు ఆయన జేసీబీతో తీసుకొచ్చి కూల్చేశాడు. మా షాపులు మేము కట్టుకోవాలి కదండి. మమ్మల్ని కట్టుకొని ఇవ్వకపోగా ఆయనకి ఇంకా మీరు బెజ్జాలు పెట్టుకోండి, వెనక నుంచి కొట్టేసుకోండి, అదర్ నుంచి కొట్టేసుకోండి, పట్టాలు పీకేసేయండి, సరికి ఇసిరేసేయండి, అయినా పర్వాలేదని చెప్పి పోలీసు వ్యవస్థ వాళ్ళకి కొమ్ము కాస్తుంది సార్. ఇది వన్ టౌన్ పరిధిలోనే ఉంది కదండి. మరి వన్ టౌన్ పరిధిలో సిపి గారి దాకా తెలుసు అండి. మొత్తం డీసీపీ స్థాయి వరకు తెలుసు అండి. డీసీపీ స్థాయి వరకు తెలుసు. నిన్న మన నారా లోకేష్ గారికి అర్జీ ఇచ్చి వచ్చాను. నేను మంగళగిరిలో నాకు ఓటు ఉందండి. నిన్న మధ్యాహ్నం లోకేష్ గారికి అర్జీ కూడా ఇచ్చి వచ్చాను. వన్ టౌన్ సుజనా చౌదరి గారికి కూడా తెలియజేశామండి. మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి కూడా తెలియజేశాం. ప్రతి రాత్రి మేము ఎక్కడికి వెళ్తే ఆ రోజు రాత్రి అటాకులు జరుగుతుంది. మేము ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాము ఆ రోజు రాత్రి కంపల్సరీ జరుగుతుంది సార్, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానండి. అనంతరం శ్రీనివాస్ భార్య చాముండేశ్వరిదేవి మాట్లాడుతూ మేము జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, ఈరోజు మా వ్యాపారం రోడ్డున పడేస్తే జనసేన నాయకులు ఫోన్ చేసినా పోలీసులు వారి మాట కూడా లెక్క చేయటం లేదని అన్నారు. ప్రభుత్వ పెద్దలను కలిసినా ఎటువంటి న్యాయం జరగటం లేదని, తమకు ఆత్మహత్య శరణ్యమని బాధితులు వాపోతున్నారు. తమకు స్థల యజమాని నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని మానికొండ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. సపోర్ట్ చేస్తే అలాగే కూల్చిన వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటే మా పరిస్థితి ఏంటి? ఆయనకేం దగ్గరుండి మీరు షాపులు పగలు కొట్టుకోండి అని చెప్తున్నారు సలంగల వానరకి. మేమేమో ఒక గోడ కట్టుకుంటే మీరెందుకు కట్టుకుంటున్నారు, మీరు కట్టకూడదని అంటున్నారు. లేడు నన్ను కూడా ఆడదాన్ని కూడా చూడకుండా, నేను పార్టీలో ఉన్న ఆడదాన్ని కూడా చూడకుండా నీ మీద కేసులు పెడతాను, ఈ పెడతాను, నువ్వు ఎలా బయటకు వస్తావో చూస్తాను, చాలా నీచంగా మాట్లాడుతున్నారండి. నన్ను అసలు విజయవాడకే ఎంటర్ అవ్వద్దన్నారండి. కృష్ణా జిల్లాలో నువ్వు కాలు పెట్టకూడదు అంటున్నారండి. కాలు పెట్టొద్దంటే వాళ్ళకేం అధికారం ఉందండి? అదండి, కాలు పెట్టొద్దంటానికి అసలు పోలీసులకి ఏం హక్కు ఉంది? రాత్రి మా హస్బెండ్కి జరిగితే ఎవరు కారణం? అది మద్దుల దామోదరం గారు, ఏసీపీ గారు, సిఐ గారి మీదేనండి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మొత్తం ఉందండి. ఇందులో కానిస్టేబుల్స్ వచ్చి చక్కగా సినిమా చూసినట్టు చూసి వెళ్తున్నారండి. ఇంకా పగలు కొట్టడం ఆపండ్రా అన్నంటే పోలీసులు చెప్పగా ఆపేశారండి. అప్పుడుదా పగలు కొడుతున్నారు. అన్ని సీసీ కెమెరాలు మా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. ఉండబట్టే మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాము అందరిని పిలిచి. ప్రతి విద్యార్థి జీవితంలో నిరంతరం చదవడం, నేర్చుకోవడం ఒక ప్రక్రియ. నిరంతరం చదువును కొనసాగించడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి అన్నారు. చదువు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలనే విషయాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలోని రామవరపాడు ఆక్స్ఫర్డ్ పాఠశాల నందు కిండర్ గార్డెన్ ముగింపు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆక్స్ఫర్డ్ రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి, ప్రిన్సిపాల్ పద్మవాణిలు పాల్గొన్నారు. కిండర్ గార్డెన్ విద్య పూర్తి చేసుకుని ఫౌండేషన్ కోర్సులో అడుగుపెడుతున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు, మెడల్స్ ప్రదానం చేశారు. రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి మాట్లాడుతూ ఫౌండేషన్ కోర్సు ప్రాధాన్యతను విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు.
చదువు పట్ల జిజ్ఞాసని, పాఠశాల అంటే ఇష్టాన్ని విద్యార్థుల్లో కలిగించి కష్టపడి కాదు ఇష్టపడి చదివే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రాడ్యుయేషన్ డే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్లాసెస్లోకి వాళ్ళు స్టార్ట్ అవబోతున్నారు, ఫస్ట్ క్లాస్లోనికి. ఈ సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇటువంటి ఈరోజు ప్రత్యేకంగా కిడీస్ ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నాము. 1వ తరగతి నుండి అన్ని క్లాసుల విద్యార్థులు కూడా వారి యొక్క డ్యాన్స్లతోటి వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పేరెంట్స్ని అందరినీ కూడా అలరిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. విద్యార్థులు చదువు ఒక్కదానిలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ వాళ్ళ యొక్క ప్రతిభను చూపించాలి అనే ఉద్దేశంతో పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ని తీసుకురావడం కోసం ఇటువంటి కార్యక్రమాలు జరపడం మాకు చాలా ఆనందంగా ఉంది. అనంతరం ప్రిన్సిపాల్ పద్మవాణి మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో కిండర్ గార్డెన్ కోర్సు పూర్తి చేసుకుని ప్రాథమిక విద్యలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆక్స్ఫర్డ్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించామని అన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో నిరంతరం చదవటం, నేర్చుకోవడం అనేది ఒక ప్రక్రియ. నిరంతరం చదువు కొనసాగించడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. చిన్న ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసుకుని పిల్లలందరి డ్యాన్సులు, వాళ్ళలో ఉన్న స్కిల్స్ అంటే చదువు ఒకటే కాదు శాశ్వతం మిగిలిన అన్ని కళల్లో కూడా పిల్లలు రాణించాలనే ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు మమ్మల్ని ప్రోత్సహించి నిర్వహించాలని ప్రోత్సహించిన మా విద్యాసంస్థల చైర్మన్ అయిన ఫ్రాన్సిస్ రెడ్డి గారికి, అలాగే మా ఫైనాన్షియల్ డైరెక్టర్ అరుణ్ రెడ్డి సార్ గారికి, ఇతర డైరెక్టర్లైన విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే జోసెఫ్ రెడ్డి గారు, అలాగే ఇతర ఆక్స్ఫర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రామరపాడు తరఫున ఇలాంటి ఎన్నో ముఖ్య కార్యక్రమాలు ఇంకా పిల్లలందరికీ విద్యను అందించాలని, ఇంకా ముందు కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ మా ధన్యవాదాలు. అనంతరం చిన్నారులు చేసిన డాన్సులు చూపులను కట్టిపడేశాయి. తమ పిల్లలు చేస్తున్న నృత్యాలను చూసి తల్లిదండ్రులు తమ సెల్ ఫోన్లో వీడియోలు, ఫోటోలు రూపంలో బంధించేందుకు ఉత్సాహాన్ని చూపించారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ ఇన్ఛార్జీలు మేనం దుర్గా, కీర్తితో పాటు ఇతర ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చదువు విశిష్టతను తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను ఎలా గౌరవించాలి అనే విషయాలను తప్పకుండా నేటి తరం పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నారాయణ ఈ కిడ్స్ R&D హెడ్ మారియా పాట్రిక్ అన్నారు. కేవలం ఒక చదువే కాకుండా అన్ని అంశాల్లో రాణించే విధంగా విద్యార్థులను బాల్యదశ నుంచి తీర్చిదిద్దాలని సూచించారు. నగరంలోని కరెన్సీ నగర్ నారాయణ ఈ టెక్నో స్కూల్ యూకేజీ అప్పర్ కిండర్ గార్డెన్స్ చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణ ఈ కిడ్స్ R&D హెడ్ మారియా ప్యాట్రిక్, AGM దాసరి సత్యరెడ్డి పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ ఆదిలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ సుధా, కోఆర్డినేటర్ సరళి వారి చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. చదువు విశిష్టతను తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను ఎలా గౌరవించాలి అనే విషయాలను తప్పకుండా నేటి తరం పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నారాయణ ఈ కిడ్స్ R&D హెడ్ మారియా ప్యాట్రిక్ అన్నారు. కేవలం ఒక చదివే కాకుండా అన్ని అంశాల్లో రాణించే విధంగా విద్యార్థులను బాల్యదశ నుంచే తీర్చిదిద్దాలని సూచించారు. So what happened was the child had no speech. She was almost 2 years, Matal Levu. Second point, no eye contact. The third one, no listening. What we are trying to tell her, she is not able to respond. Then I called the parent. Sir, your child needs medical help. Ledu madam, ma papa podun lestadi, annam tintadi. Kadu sir. She does, when a child is not able to tell that the child wants to go to washroom, that means there is something, the child needs parents' help or doctor's help. I called the parent, I told him, this is what your child needs. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.